ఓం ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यो नमो महद्भ्यो मनुष्यो गुरुभ्यः येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। మొన్నటి క్లాస్ లో ఈ ద్వితీయ విభక్తిని చెప్పేటటువంటి ఒక సూత్రాన్ని చూస్తూ మధ్యలో ఆపామండి. దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ అనే సూత్రం చూసాము. 35వ సూత్రము 3వ పాదము 2వ అధ్యాయం అండి. ఆ సూత్రంలో దూరము అనే అర్థాన్ని చెప్పే ప్రాతిపదికల కంటే అంతికము అనే అర్థాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదికల కంటే ద్వితీయ విభక్తి కూడా వస్తుంది అని చెప్పి ద్వితీయాచ అని చకారం వలన పంచమీ విభక్తి తృతీయ విభక్తి కూడా వస్తాయి అని వచ్చింది. ఏ తర్వాత దూర అనే ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి పంచమీ విభక్తి తృతీయ విభక్తి 3 వస్తాయి. అలాగే అంతిక అనేటటువంటి ప్రాతిపదిక కంటే కూడా ద్వితీయ తృతీయ పంచమీ విభక్తులు వస్తాయి. ఈ కేవలం ఈ ప్రాతిపదికల కంటేనే కాకుండా దూరము అంతికము అనేవి అర్థంగా కలిగినటువంటి ప్రాతిపదికల కంటే కూడా ఈ విభక్తులు వస్తాయి అని ఇది చెప్తూ ఏ అర్థంలో వస్తాయి దూరము అనే ప్రాతిపదిక కంటే అంతిక అనేటటువంటి ప్రాతిపదిక కంటే ఈ విభక్తులు వస్తాయి అన్నారు. ఎప్పుడు వస్తాయి, ఏ అర్థంలో వస్తాయి అంటే ఇక్కడ అర్థ నిర్దేశం ఏమీ లేదు. ఈ అర్థంలో ఈ విభక్తులు వస్తాయని అర్థ నిర్దేశం ఏమీ లేదు. కాబట్టి సామాన్యంగా ఎక్కడైనా అర్థ నిర్దేశం లేకపోతే ఆ ప్రాతిపదికానికి ఏదైతే అర్థం ఉంటుందో అదే అర్థంలో వస్తాయి అని తెలుస్తుంది. అర్థమైందండి. ఇక్కడ దూర అనే దానికి ఏదైతే అర్థమో అదే అర్థంలో ఆ దూర అనే ప్రాతిపదిక కంటే ఆయా విభక్తులు వస్తాయి అని. ఇప్పుడు ప్రాతిపదిక అర్థము అంటే ఏంటి అనేది మనం చూడాలి. అది చూడడం కోసం మనం ఆపాం. ఇప్పుడు ప్రాతిపదిక అర్థము అంటే తెలియాలంటే ముందు ప్రాతిపదికము అంటే ఏంటో తెలియాలండి. ప్రాతిపదికం అంటే మీకు అందరికీ తెలుసా అండి? తెలుసండి. అధాతురప్రత్యయ ప్రాతిపదిక అంటే తెలియదు అన్నయ్య. ప్రాతిపదికము అంటే అర్ధవద్ అధాతుర అప్రత్యయ ప్రాతిపదికం. ఇప్పుడు పానేశ్వరి గారు చెప్పినట్టుగా అలాగే కృత్యర్థిత సమాసాశ్చ అని ఈ 2 సూత్రముల చేత ప్రాతిపదిక అనే సౌజ్ఞని పాణిని విధించారు. అంటే ఏమవుతుంది అది అంటే దేనికి ఆ సౌజ్ఞని విధించారు అంటే అర్థం కలిగి ఉండి అలాగే ధాతువు కాకుండా ఉండి ప్రత్యయం కాకుండా ఉన్నటువంటి శబ్దస్వరూపానికి ప్రాతిపదిక అనే ఒక పేరు పాణిని గారు చెప్పారు. అంటే వృద్ధి రాదయిచ్చని ఆకార ఐకార ఔకారాలకు వృద్ధి అని పేరు ఎలాగైతే చెప్పారో అలాగే ధాతువు కానటువంటి ప్రత్యయం కానటువంటి అలాగే ప్రత్యాంతం కూడా కానటువంటి ఒక శబ్ద స్వరూపానికి ప్రాతిపదికం అని పేరు పెట్టారు. సూత్రం ఏంటండి? ఏ సూత్ర నంబర్ అండి అది? అది అర్ధవద్ అధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనండి. ఒక్క నిమిషం అండి, సూత్రం సంఖ్య చెప్తాను. సంఖ్య చెప్తాను. 1వ అధ్యాయం 2వ పాదం 45వ సూత్రం అండి. 1-2-40. దాంట్లో అంటే ఏదైతే శబ్దము అర్థం కలిగి ఉంటుందో అది ధాతువు కాకుండా ఉండి ప్రత్యయం కాకుండా ఉండి ప్రత్యాంతం కాకుండా ఉంటుందో అప్పుడు అది ప్రాతిపదికము అనేటటువంటి పేరుని పొందుతుంది అని చెప్పారు. అంటే ఆ అర్థం కలిగి ఉండడం అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక శబ్దాన్ని విన్నప్పుడు మీకు ఆ శబ్దం విన్న వెంటనే మీకు ఏమనిపిస్తుంది
ఇప్పుడు ఉదాహరణకి మనం రకరకాల ధ్వనులని వింటాము, రకరకాల ఒక 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 క్రమంలో ఉన్నటువంటి ధ్వనులు వింటాం. ఒక క్రమంలో ఉన్నటువంటి ధ్వనుల్ని, ఒక క్రమంలో లేనటువంటి ధ్వనుల్ని, రెండు రకాల ధ్వనుల్ని వింటాం. ఈ రెండు రకాల ధ్వనుల్ని వింటున్నప్పుడు ఒక క్రమంలో ఉండేటటువంటి ధ్వనులు అంటే ఎప్పుడు మన చేత మళ్ళీ అవి ఉచ్చరించగలిగి ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి మనం అటువంటి పదాలని ఆయా సమాజం ద్వారా తెలుసుకుంటున్నప్పుడు ఒక శబ్దం విన్న వెంటనే మనకు ఒక అర్థం వెంటనే స్ఫురిస్తుంది. ఏదైనా ఒక శబ్దం అంటే మళ్ళీ ఆ ప్రదేశంలో లేనటువంటి శబ్దం తెలిస్తే మళ్ళీ స్ఫురించదు. ఆ ప్రదేశంలో మనకి ఏదైతే ప్రసిద్ధంగా ఒక సమాజంలో ఒక శబ్దజాలం విస్తారంగా ఉందో అందులో ఏదైనా ఒక పదం విన్న వెంటనే మనకు ఒక అర్థం తెలుస్తుంది, వెంటనే స్ఫురిస్తుంది. ఉదాహరణకి అమ్మ అన్నాం అనుకోండి, అమ్మ అని వెంటనే మనకు ఒక అర్థం స్ఫురిస్తుంది. ఎటువంటి అర్థము అంటే ఆవిడ యొక్క ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ తల్లి యొక్క ఆకృతి విశేషం కానీ లేకపోతే ఆవిడ లక్షణాలు కానీ వెంటనే బుద్ధిలోకి వస్తాయి. ఇది శబ్దం విన్న వెంటనే జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అంతేగాని మనం ఏ సమాజంలో ఉంటున్నామో ఆ భాష కాకుండా వేరే భాష పదం వింటే మనకి అలా ఏమీ స్ఫురించదు. ఉదాహరణకి ఇంకో వేరే భాషా పదం ఏదైనా ఉందనుకోండి, యో అన్నాం అనుకోండి, ఈ యో అనేదానికి అర్థం ఏంటి అంటే తెలీదు. యో అనేది అసలు అది ఏ భాషా పదం అండి అంటారు. ఏ భాషా పదము అని తెలిస్తే అప్పుడు ఆ భాషలో దాన్ని ఏమంటారు ఆ వ్యవహర్తలకి తెలుస్తుంది. కానీ మన సమాజంలో మనం ఉంటున్నప్పుడు దీనిలో ఒక పదాన్ని విన్న వెంటనే మనకి ఏదైతే అర్థం బుద్ధిలో స్ఫురిస్తుందో ఆ అర్థం కలిగి ఉండాలి. మొట్టమొదటి నియమం, మనం ఒక శబ్దం విన్న వెంటనే ఒక అర్థం వెంటనే బుద్ధిస్థం కావాలి, మొదటి నియమం. రెండోది ఏంటి, అది ధాతువు కాకూడదు. అంటే అంటే చెయ్యడం అన్నాం అనుకోండి, చేయడం అన్న వెంటనే మనకు ఒక అర్థం స్ఫురిస్తుంది, కానీ అది ధాతువు అయిపోయింది కాబట్టి అది ధాతువు కాకూడదు అని మొట్టమొదట చెప్తున్నారు. ధాతువు కాకూడదు. అలాగే ఒక ప్రత్యయం కూడా కాకూడదు. ఇలా ధాతు ప్రత్యాంతాలు కాకుండా ఉన్నటువంటి అర్థం కలిగినటువంటి లోకంలో అర్థం కలిగినటువంటి శబ్ద స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటికి పాణిని గారు ప్రాతిపదిక అని పేరు పెట్టారండి. మనకి లోకంలో ఈ ప్రాతిపదిక పదం చాలా ఫేమస్. ఒక ప్రాతిపదికని పని చెయ్యాలి, అతనికి ఒక ప్రాతిపదిక లేకుండా పనులు చేసే స్వభావం ఉంది. ఇది మనం ప్రాతిపదిక పదాన్ని చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ప్రాతిపదిక అంటే ఇది కూడా పాణిని గారు చెప్పినటువంటి ఒక సంజ్ఞ. దేనికి సంజ్ఞ చెప్పారు అంటే, ఒకటి విన్న వెంటనే అర్థం తెలుస్తూ ఉంటే, అది ధాతువు కాకుండా ఉంటే, అది ప్రత్యయం కూడా కాకుండా ఉంటే, అది ప్రత్యాంతం కూడా కాకుండా ఉంటే దానికి ప్రాతిపదిక అని పేరు వస్తుంది అని చెప్పారు. అర్థవత్ అధాతు అప్రత్యయ ప్రాతిపదికం అని. ఇప్పుడు మనం ప్రకృతంలోకి వచ్చేద్దాం. ప్రకృతంలో ఈ దూర, అంతిక మొదలైన శబ్దాల కంటే ప్రాతిపదికార్థంలో ఈ విభక్తులు వస్తాయి అన్నారు. ప్రాతిపదికార్థము అంటే ఏంటి? దూర అని చెప్పిన వెంటనే మన మనసులో ఏదైతే అర్థం స్ఫురిస్తోందో ఆ అర్థం స్ఫురించినప్పుడు అదే అర్థాన్ని చెప్తూ ఈ విభక్తులు వస్తాయి అని. అంటే ఇప్పుడు దూర అని చెప్పిన వెంటనే మనకు మనసులో ఏ స్ఫురిస్తోంది? దూర అని చెప్పిన వెంటనే ఇక్కడ నుంచి కొంత అంటే దగ్గరగా లేనిది అని మొట్టమొదటి స్ఫురిస్తోందండి. దూర అని చెప్పిన వెంటనే దగ్గరగా లేనిది అని స్ఫురిస్తోంది. ఇలా దగ్గరగా లేనిది అనే అర్థాన్ని చెప్తూనే ఈ సప్తమి విభక్తి ఇప్పుడు చెప్పేటటువంటి విభక్తులన్నీ కూడా వస్తాయి అని. ఇందాక మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రత్యయాలన్నీ కూడా, ద్వితీయాది విభక్తి ప్రత్యయాలన్నీ కూడా ఒక్కొక్క కర్తృరూపార్థాన్ని కానీ కర్మరూపార్థాన్ని కానీ ఏవైనా ఒకదాన్ని చూపిస్తూ వచ్చాయి. లేకపోతే ద్యోతన భావాన్ని కానీ ఇలా ఒక్కొక్క హేతువుని కానీ ఇలా ఒక్కొక్క దాన్ని చెప్తూ వచ్చాయి. ఇక్కడ అటువంటి అర్థాలు ఏమీ లేకుండా ఆ ప్రాతిపదికకి ఏదైతే అర్థమో అదే అర్థాన్ని చెప్తూ వస్తాయి అని. అర్థమైందండి? అర్థం ఏమీ మారదు. దూర అంటే అర్థం ఏంటంటే దూరం అనే అర్థం.
దూరము అనే దగ్గరగా లేనిది అనే అర్థం. ఇదే అర్థాన్ని చెప్తూ ద్వితీయ విభక్తి వస్తుంది, అలాగే పంచమీ విభక్తి వస్తుంది, తృతీయ విభక్తి కూడా వస్తుంది. ఇప్పుడు దూరాంతికార్థ ఈ షష్ఠి అన్యతరస్యాం అన్నారు కదా, అది దానికి దాని మధ్యలో దానికి మధ్యలో తేడా. ఇప్పుడు ఇక్కడ దూరాంతికార్థై షష్ఠి అన్యతరస్యాం అంటే అక్కడ మనం అర్థం ఏం చెప్పాము, దూర అంతికము అనేవి అర్థంగా కలిగినటువంటి శబ్దాలతో వేటికైతే శబ్దాలకి యోగం ఉంటుందో అటువంటి శబ్దం కంటే ఆయా విభక్తులు వస్తాయి అని చెప్పామండి. తృతీయ విభక్తి, షష్ఠీ విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి వస్తాయి అని చెప్పి. అంటే ఇప్పుడు ఇక్కడ విప్రకృష్టం గ్రామాత్ అన్నాం అనుకోండి. ఇప్పుడు విప్రకృష్టం గ్రామాత్ అంటే అర్థం ఏంటి, విప్రకృష్టం గ్రామాత్ సహ దేశః వర్తతే అని. ఇక్కడ మనం విప్రకృష్ట శబ్దం అనేది దూరము అనే అర్థాన్నే చెప్తాము, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రత్యయం అనేది విప్రకృష్ట శబ్దం కంటే రావట్లేదు. ప్రత్యయం పంచమీ విభక్తి ప్రత్యయం దేనికంటే వస్తుంది, గ్రామ అనే దానికంటే వస్తుంది. అర్థమైందండి? ఇక్కడ కూడా అంతే వచ్చింది. ఇక్కడ ప్రకృత సూత్రంలో దూరాంతికార్థేభ్య అనే దగ్గర దూర అనే ప్రాతిపదిక కంటే అంతిక అనే ప్రాతిపదిక కంటేనే ప్రత్యయాలు వచ్చాయి. అందుకని దూరాత్ గ్రామస్య అని చెప్పాం. అర్థమైందండి? ఇక్కడ ప్రాతిపదికార్థంలోనే విధానం, ఈ ప్రత్యయ విధానం అనేది ప్రాతిపదికార్థంలోనే ఉంది. ప్రాతిపదికకే వస్తాయి ఆ విభక్తులు. ప్రాతిపదిక కంటేనే వస్తాయండి. ఏ అర్థంలో వస్తాయి అంటే ప్రాతిపదిక యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థంలో వస్తాయి అంతే. అర్థమైందండి? దూరం గ్రామస్య అనేదేమో ద్వితీయ విభక్తి వచ్చినటువంటి రూపము, ద్వితీయాచ అని చెప్పడం వల్ల మొట్టమొదటి ద్వితీయ విభక్తి రూపము. దూరాత్ గ్రామస్య అనేదేమో పంచమీ విభక్తి వచ్చినటువంటి రూపము, దూరేణ గ్రామస్య అనేదేమో తృతీయ విభక్తి వచ్చినటువంటి రూపం. ఇప్పుడు దూరం గ్రామస్య, దూరాత్ గ్రామస్య, దూరేణ గ్రామస్య అని ఉన్నా కూడా ఇక్కడ అర్థం ఎక్కడా కూడా వేరుగా లేదు. దూరం అనేదే అర్థము. విభక్తి ప్రత్యయాలు మాత్రం మనకి తృతీయ పంచములు అన్ని కనిపిస్తున్నా అర్థం ఏమీ మారదు. అర్థమైందండి? అలాగే అంతికం గ్రామస్య, అంతికాత్ గ్రామస్య, అంతికేన గ్రామస్య. ఇక్కడ కూడా అంతికము అంటే సమీపము అని అర్థము. ఈ సమీపము అనే అర్థం ఉన్నప్పుడు ఈ తృతీయ ద్వితీయ పంచమీ విభక్తి ప్రత్యయాలు వస్తాయి, ప్రాతిపదికార్థంగానే వస్తాయి. అదే విషయాన్ని ప్రాతిపదికార్థే విధానం, ప్రాతిపదికకు ఏదైతే అర్థం ఉందో అదే అర్థం ఉందో ఈ విధానం అనేది ఉన్నది, అంటే ఈ ప్రత్యయ విధానం అనేది ఉన్నది. అలాగే ఇంతకు ముందు సూత్రంలో కరణేచ స్తోకాల్ప కృచ్ఛ కతిపయస్య అసత్వవచనస్య అని ఒక పదం ఉంది. దాని ముందు 33వ సూత్రంలో, ఆ 33వ సూత్రంలో ఉన్నటువంటి ఈ అసత్యవచనస్య అనే పదం కూడా ఈ సూత్రంలోకి అనువర్తి వస్తుంది. అర్థమైందండి? అంటే ఎక్కడైతే సత్వవాచకం కాకుండా ఉంటుందో, సత్వవాచకం అంటే ద్రవ్యవాచకం, ద్రవ్యాన్ని చెప్పకుండా ఉంటుందో, ఆ ద్రవ్యాన్ని చెప్పకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ విభక్తులు వస్తాయి. అది అసత్వవాచి కావాలి అని. అర్థమైందండి? అసత్వవచన గ్రహణంచ అనువర్తతే. ఈ సూత్రంలోకి కరణేచ స్తోకాల్ప కృచ్ఛ సూత్రం నుండి అసత్వవచనస్య అనేటటువంటి పదం కూడా అనువృత్తిగా వస్తుంది. అప్పుడు సత్వవాచకం కానటువంటి ఏవైతే దూర పదం కానీ, అంతిక పదం కానీ, లేకపోతే దూర అంతికలు అర్థంగా కలిగినటువంటి పదాంతరాలు కానీ ఉంటాయో వాటికంటే తృతీయ విభక్తి, పంచమీ విభక్తి, ద్వితీయ విభక్తులు వస్తాయి. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ దూరం గ్రామస్య అంటే గ్రామానికి దూరంగా అని అర్థం. దూరాత్ గ్రామస్య అన్న కూడా గ్రామానికి దూరంగా అనే అర్థం. దూరేణ గ్రామస్య అనే దగ్గర కూడా గ్రామానికి దూరంగా అనే అర్థం. ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఒక సత్వం తెలియట్లేదు. అంటే సత్వం అంటే ఒక ద్రవ్యం తెలియట్లేదు, విభక్తులు మాత్రం మారే. అర్థమైందండి? ఒకవేళ ద్రవ్యవాచకం కనుక దూర శబ్దం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రం ఈ విభక్తులు ఏమీ రావు. ఈ విభక్తులు అంటే ఇవి ఈ చెప్పినటువంటి విభక్తులు రాకుండా ఏ విభక్తులకైతే ప్రాప్తి ఉంటుందో ఆయా విభక్తులు వస్తాయి అని. సత్వశబ్దేభ్య యథాయథం విభక్తయ భవంతి.
అంటే ఎప్పుడైతే సత్వమైనటువంటి దూర శబ్దం కానీ సత్వమైనటువంటి అంతిక శబ్దం కానీ ఉంటాయో అప్పుడు ఆయా విభక్తులు వస్తాయి. అంటే విశేషణానికి విశేష్యానికి ఏదైతే విభక్తి ఉంటుందో అదే విభక్తి ఈ దూర శబ్దానికి కూడా ఉంటుంది అని. దూరః పంథాః, పంథాః దూరః వర్తతే అంటే ఇది చాలా దూరం ఉన్నటువంటి మార్గము అని. ఇప్పుడు పంథాః అనేది ప్రథమేకవచనంలో ఉన్నది కాబట్టి దూరః అనేది కూడా ప్రథమేకవచనంలోనే ఉన్నది. దూరాయ పథే దేహి, దూరాయ పథే అనే దగ్గర పథే అనేది చతుర్థేకవచనంలో ఉన్నది కాబట్టి దూరాయ అనేది కూడా చతుర్థేకవచనంలో ఉన్నది. దూరస్య పథః స్వం, దూరస్య పథః పథిన్ శబ్దం షష్ఠేకవచనంగా ఉన్నది కాబట్టి దూరస్య అనేది కూడా షష్ఠేకవచనంగా ఉన్నది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈ దూర పదం అనేది సత్వవాచి అయిపోయింది, ద్రవ్యం అయిపోయింది. మార్గం అనేది ద్రవ్యం కాబట్టి ఈ ద్రవ్యవాచి దూర శబ్దం అయిపోయింది. ద్రవ్యవాచి దూర శబ్దం అయిపోవడం వలన ఈ దూర శబ్దం అనేది పథిన్ శబ్దం ఏ విభక్తిలో ఉందో అదే విభక్తిలో ఉంటుంది. అర్థమైందండి? దానికి దీనికి తేడా తెలిసిందండి? సత్వశబ్దేభ్యః యథా యథం విభక్తయో భవంతి. దూరః పంథాః, దూరాయ పథే దేహి, దూరస్య పథః స్వం. దాని తర్వాత సూత్రం అండి. ద్రవ్యం అంటే చెప్తారా? ఇలా ద్రవ్యం అంటే కొంచెం. ద్రవ్యం అంటే మామూలుగా న్యాయంలో ఈ ద్రవ్య శబ్దానికి వివరణ చేస్తారండి. పదార్థాలు లోకంలో మనకి కనిపించేటటువంటి పదార్థాలన్నీ కూడా 7 రకాలుగా వాళ్ళు విభజించారు. ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయ అభావాః సప్త పదార్థాః అని. దాంట్లో తత్ర పునః ద్రవ్యాన్ని అని చెప్పి పృథ్వీ తేజో వాయువ్య ఆకాశ కాల దిగాత్మ మనాంసి నవైవ అని ద్రవ్యాలను చెప్పారు. అవన్నీ కూడా ద్రవ్యాలన్నమాట. పృథ్వీ, జలము, తేజస్సు, వాయు, ఇవన్నీ. నేను రాజేష్ తగ్గినది అని అనుకున్నా నేను. అట్లా కాదు. ఏంటండి? అంటే కొలవగలిగేది అని అనుకున్నా దూరం అన్నది ఇక్కడ ద్రవ్యవాచకం అంటే. అట్లా కాదు. ఈ పంధం పథిన్ అన్నది ద్రవ్యం అన్నారు కదా, దానివల్ల ఇది ద్రవ్యవాచకం. మనం పై సూత్రంలోకి వెళ్దామండి. సప్తమి అధికరణే ఇక్కడ ఒక్క నిమిషం. నమస్తే. అదే ఇక్కడ దూరం గ్రామస్య అని ఒకటి షష్ఠీకి ఇచ్చారు, గ్రామస్య అని. పూర్వ సూత్రంలో గ్రామాత్ కూడా ఉంది కదా. అంటే దూరం గ్రామాత్, దూరాత్ గ్రామాత్, దూరేణ గ్రామాత్ వస్తుందా? అది కూడా వచ్చేస్తుందా? గ్రామస్య వస్తుందా? వస్తుందండి. అక్కడ ఓన్లీ అక్కడ దూర శబ్దంతో యోగమన శబ్దానికి పంచమే కదా అక్కడ. అక్కడ పంచమి ఒకటే వస్తుంది, మిగతా అంటే ఇది దూరం అనేది విశేషణం కదా అది. దూరం గ్రామస్య అన్నప్పుడు దూరం విశేషణం అనుకోలే. దూరం గ్రామస్య అనేది అవునండి విశేషణమే. కాకపోతే ఇది ఎటువంటి విశేషణం అంటే వైయధికరణ్య విశేషం అంటారండి. విశేషం విశేషం రెండు ఒకే విభక్తిలో ఉండాలి కదా. విశేషణం అనేది రెండు ఒక విభక్తిలో ఉండాలి. అది సామానాధికరణ్య విశేషణము, ఇది వైయధికరణ్య విశేషణం అన్నమాట. మనకి విశేష భావం అనేది ఇట్లా రెండు రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు వేరుగా ఉండొచ్చు, విశేషం వేరే విభక్తి, విశేషణం వేరే విభక్తిలో ఉండొచ్చు. ఉండొచ్చు. వైయాధికరణ విశేషం అలాగే. అవునండి. ఏమంటే ఇక్కడ దూర అనే శబ్దానికి సమానార్థమైన విపరకష్టాన్ని కూడా మూడు విభక్తులు చెప్పొచ్చు. విపరకష్టం, విపరకష్టాత్, విపరకష్టేనని చెప్పొచ్చండి.
ఎందుకంటే దూరాంతికార్థం అన్నాడు దూరాంతికార్థం అంటే దూరార్థమైనటువంటి పదాంతరం కూడా, కాబట్టి విప్రకృష్టం అనేది కూడా అవుతుంది. కాబట్టి విప్రకృష్ట ప్రాతిపదిక కంటే కూడా ఈ విభక్తులు వస్తాయి. పంచమి విభక్తి షష్ఠీ విభక్తి రెండు ఉంటాయండి. ఎందుకంటే షష్ఠీ అన్యదర్శ్యం అని చెప్పి పంచమి విభక్తిని కూడా విధిస్తున్నారు కాబట్టి పంచమి విభక్తి షష్ఠీ విభక్తి రెండు ఉంటాయండి. అదే అనుకున్నా. దమయంతి గారు ఏదో అన్నారా? దమయంతి గారు చెప్పండి. మీరు అడిగిన సంశయం ఏంటో నాకు కొంచెం ఒకసారి మళ్ళీ ఒకసారి అర్థం. రాజేష్ చెప్తారా? ఆన్సర్ తో సహా చెప్పేస్తారా? ఇక్కడ మనకి ఈ పై సూత్రంలో ఉదాహరణలు చూడండి. పై సూత్రం అంటే ఇది దూరాంతకార్థేభ్యో ద్వితీయ చ అనే సూత్రంలో ఇప్పుడు దూరం గ్రామస్య, దూరాయ గ్రామస్య, దూరేణ గ్రామస్య అని షష్ఠ్యంతాన్నే తీసుకుని చూపించారు. 3 చోట్ల కూడా గ్రామస్య అనేది షష్ఠ్యంతంగానే ఉన్నది. కానీ దూర శబ్దంతో గాని దూరార్థం కలిగినటువంటి శబ్దాంతరంతో గాని యోగం ఉన్నప్పుడు పంచమి షష్ఠీ విభక్తులు రెండు వస్తాయి అని పై సూత్రంలో చెప్పాం. దూరాంతికార్థి షష్ఠీ అన్యతరస్యామని చెప్పాం. అప్పుడు పంచమి షష్ఠీ విభక్తులు రెండు వస్తాయి కదా. ఈయన పంచమి విభక్తి ఒక్కటికే ఉదాహరణ చూపించారు, అదే షష్ఠీ విభక్తికి ఒక్కటికే చూపించారు, పంచమి విభక్తికి చూపించలేదు కదా అన్నారు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనం ప్రాతిపదికార్థంలోనే ఉన్నాము, అద్రవ్యం అన్నాము. ప్రాతిపదికార్థంలో వచ్చిన విభక్తి ఏమో దూర శబ్దం కంటేనండి. ఇప్పుడు పంచమి షష్ఠీలు వచ్చేవేమో శబ్దం. అవును. ఇక్కడ మనం రెండు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పంచమి షష్ఠి చెప్పినప్పుడు దూర అంతికం అనే అర్థాలు ఉన్న శబ్దాలు మన ప్రథమ విభక్తులు ఉన్నాయి కదా. ఎక్కడండి? అక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ మళ్ళీ గ్రామస్య బదులు గ్రామాత్ పెడితే అప్పుడు మళ్ళీ దూరం దూరాత్ దూరేనో ఉంటాయానే. అంటే ఇక్కడ ప్రాతిపదికార్థంలోనే అక్కడ విభక్తి వచ్చింది కదండి. దూర శబ్దం కంటే ప్రాతిపదికార్థంలోనే తృతీయ విభక్తి, పంచమి విభక్తి, ద్వితీయ విభక్తి 3 వచ్చాయి కాబట్టి దూరేణ అన్నా దూరాత్ అన్నా దూరం అన్నా అర్థం ఒకటే, అర్థం మారలేదు. కాబట్టి అక్కడ కూడా దూరం అనేది ఉందనే అర్థం. కాబట్టి దూరార్థం అక్కడ కూడా ఉంది కాబట్టి దూరార్థకమైనటువంటి దూర శబ్దంతో యోగం ఉండడం వలన ఈ గ్రామ శబ్దం కంటే పంచమి విభక్తి వచ్చిన రూపము, షష్ఠీ విభక్తి వచ్చిన రూపము రెండు ఉంటాయి. అర్థం మారలేదు కదా. దూర శబ్దానికి కనుక ఒకవేళ వేరే అర్థం మారిపోయి ఉంటే అప్పుడు మనకి విభక్తులు రావు అని సంశయం ఉండుండేది. ఇప్పుడు ప్రాతిపదికార్థంలోనే రావడం వల్ల అర్థం మారలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రామం దూర శబ్దంతో ఉంది, యోగం కలిసి ఉంది కాబట్టి వీటికి పంచమి కూడా రావచ్చు. మోహన్ రావు గారు. దాని తర్వాత సూత్రము సప్తమ్యధికరణేచ. ఇప్పుడు ఏ తర్వాత మనం షష్ఠీ విభక్తి అంటే కొంతవరకు పూర్తయ్యా, మళ్ళీ తర్వాత చాలా షష్ఠీలు వస్తాయి. షష్ఠీ విభక్తులు చెప్పేటటువంటి ప్రకరణం తాత్కాలికంగా పూర్తయింది. మళ్ళీ ఇప్పుడు సప్తమి చెప్తున్నారు. సప్తమి అధికరణేచ. ఇక్కడ కూడా కారకే అనేది అధికారంగా వస్తుంది. అధికరణే అంటే అధికరణము అనేటటువంటి కారకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది అన్నారు. చ అప్పుడు కూడా అంటే చ అని చెప్పడం వల్ల పూర్వసూత్రంలో ఏం చెప్పాడు? దూరాంతికార్థేభ్య ద్వితీయ అని చెప్పారు కాబట్టి ఆ ద్వితీయ ఇక్కడ కూడా వస్తుంది. అప్పుడు దూరాంతికార్థములు ఉన్నప్పుడు ద్వితీయ విభక్తితో పాటు సప్తమీ చ భవతి అనే అర్థం వచ్చింది. సప్తమి విభక్తి వస్తుంది. అలాగే అధికరణ కారకం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి విభక్తి భవతి అధికరణే కారకే. అర్థమైంది కదండి. అధికరణము అనేటటువంటి పేరు దేనికైతే ఉంటుందో అటువంటి పేరు కలిగినటువంటి కారకం కంటే సప్తమి విభక్తి వస్తుంది. చకారాత్ దూరాంతికార్థేభ్యశ్చ. ఇప్పుడు సప్తమి అధికరణే చ అని చకారాన్ని కూడా చెప్పడం వలన దూరాంతికార్థములు కలిగినటువంటి దూర అంతిక శబ్దముల కంటే సప్తమి విభక్తి కూడా వస్తుంది అని. ఇందాక మనం దూర అంతిక శబ్దాల కంటే
ద్వితీయ తృతీయ పంచమీ విభక్తులు చూసాము. ఇప్పుడు ఇక్కడ సప్తమి విభక్తిని కూడా చెప్తున్నాను. ఆ విషయం పైన వీళ్ళే స్పష్టం చేస్తారు కాశికాకారులు. ఇప్పుడు ముందు అధికరణానికి ఉదాహరణలు చూపిస్తున్నారు. అధికరణం మనం 3 రకాలుగా ఉంటుంది అని చెప్పాం. ఇప్పుడు అన్నింటికి వీళ్ళు ఉదాహరణలు చూపించట్లేదు. కొనండి ఆ 3 రకాలు కాకుండా కటే ఆస్తే, శకటే ఆస్తే, స్థాళ్యాం పచతి ఇట్లా ఇస్తున్నారు. అధికరణం అంటే మనం ఏం చెప్పాము, క్రియకు కర్త ద్వారా గాని కర్మ ద్వారా గాని ఆశ్రయమయ్యేది అని చెప్పామండి. మీరు ఎవరైనా అధికరణ సూత్రం చెప్తారండి? ఇప్పుడు ఉదాహరణలు చెప్తే సరిపోతాయి. కటే ఆస్తే ఎవరో ఒకళ్ళు ఇంతకు ముందు ఒక సూత్రాన్ని చెప్పి కొంచెం చెప్పండి, ఎవరైనా పర్వాలేదు. ఉదాహరణ మనం చెప్పుకున్నట్లే ఇంతకు ముందు చాలా చోట్ల అనుకున్నాం. ఎవరు? ఆధారో అధికరణం కదా. ఆధారో అధికరణం. ఆధారో అధికరణం. అమ్మా అన్నపూర్ణేశ్వరి అమ్మా ప్రకృతంలోకి వద్దామమ్మా. ఆధారో అధికరణం. ప్రసాద్ రావు గారు మీరు చెప్తున్నారండి. ఎవరు? వరలక్ష్మి గారు మీరు చెప్పరా అండి? చెప్పలేనండి. అంటే ప్రసాద్ రావు గారు మీరు ఖచ్చితంగా చెప్తారండి, కాబట్టి నేను మిమ్మల్ని అడగట్లేదు. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలనే నా ఉద్దేశం, అందువల్ల ఏమనుకోవద్దండి. ఆల్రెడీ నవీన్ గారు మనకి టైం అయిపోయేలా ఉందండి. వరలక్ష్మి గారు చెప్తారండి. బిఎస్ అంటే వరలక్ష్మి గారు. ఆధార అధికరణం అండి అది. చెప్పండి. కటే ఆస్తే కటే సేతే 2 చెప్పారు అక్కడ. అవును అండి. కటే ఆస్తే కటే సేతే అక్కడ మనకి కర్తతో సంయోగం ఉన్నప్పుడు ఒకలాగాను కర్మతో సంయోగం ఉన్నప్పుడు ఒకలాగాను ఉంటుందని చెప్పారు. సంయోగం అండి. ఆ సూత్ర ముందు అక్కడ దాంట్లో ఉన్నటువంటి సూత్రార్థం చదవండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఆధార అధికరణం. ఆధారాలు ఉంటాయో అది ఆధారం. కర్మకి ఆధారమైన క్రియకు ఆశ్రయములైనట్టి కర్తృకర్మలకు ఆధారణం. క్రియకు ధారణ క్రియ విషయంలో ఏది ఆధారం అవుతుందో అది అధికరణం. క్రియకు ఎక్కడ ఆధారిత ఉంటాయో అది ఆధారము. ఆ కారకం అధికరణ సంఖ్య అవుతుంది. సత్యవాణి గారు మీరు చెప్తారా అండి? సత్యవాణి గారు మోహన్ రావు గారు మీరు చెప్పండి. చెప్పలేదు సార్, నేను పాత సూత్రాల్లోకి వెళ్ళలేదు. అయ్యో, ఏఎస్ శర్మ గారు టైం అయిపోతుంది. ఆధారో అధికరణం. చెప్పు మోహన్. ఆధ్రియంతే అస్మిన్ క్రియా ఇత్యాధారః. కర్తృకర్మణోః క్రియాశ్రయభూతయోః ధారణ క్రియాం ప్రతి యః ఆధారః తత్ కారకం అధికరణ సంజ్ఞం భవతి. ఇప్పుడు దీన్ని చెప్పు, వివరించు. క్రియకు ఆశ్రయాలైనటువంటి కర్తకు కర్మకు ఆధారం అవుతున్నటువంటిది ఏదైతే కారకం ఉంటుందో దానికి అధికరణం అనే సంజ్ఞ
వస్తూ ఉంటుంది. కటే ఆస్తే రామః కటే ఆస్తే అసుధాతు యొక్క వ్యాపారాశ్రయభూతులైనటువంటి రాముడు ఈ ఉండటం అనే క్రియలో ఆధారమైనటువంటి కటానికి ఇక్కడ కటం ఆధారమైంది కాబట్టి దీనికి అధికరణ సంజ్ఞ వచ్చి కటే అని సప్తమి విభక్తి సరే అధికరణ సంజ్ఞ వస్తుంది. కటే శేతే శయన క్రియ యొక్క వ్యాపారాశ్రయభూతుడైనటువంటి రాముడికి ఈ ఈ క్రియ ఆధారంగా ఉన్నటువంటి ఈ కటానికి అధికరణ సంజ్ఞ వచ్చి దీనికి సప్తమి విభక్తి వస్తుంది. స్థాల్యాం పచతి దేవదత్తః స్థాల్యాం పచతి. పచధాతు యొక్క వ్యాపారాశ్రయభూతుడైనటువంటి పాకరోపక్రియకి ఆశ్రయమైనటువంటి కర్మకు స్థాళి ఆధారం కాబట్టి అక్కడ అధికరణ సంజ్ఞ అధికరణ సంజ్ఞ పాకరోపక్రియకు ఆశ్రయమైనటువంటి ఆధారమైనది స్థాళి ఆధారం కాబట్టి దానికి అధికరణ సంజ్ఞ వస్తుంది. ఒకసారి కటే వేస్తా అంటే కర్త ద్వారా క్రియాధారం అనుకోవాలండి. పద్ధతి అంటే కర్మ ద్వారా క్రియాధారం. అదండి నేను ఇది చెప్తారా ఎవరైనా దీని గురించి వెయిట్ చేస్తున్నాను. మీరు చెప్పారండి బ్రహ్మాజీ గారు. ఓదనం కర్మకు ఆశ్రయమైంది కదా. స్థాల్యాం పచతి ఓదనం అనే దగ్గర ఇప్పుడు ఏమైంది? ఓదనములు కర్మ, ఆ కర్మకు ఆధారమైంది స్థాళి, దానికి సప్తమి విభక్తి. దగ్గర కర్తకు ఆధారమైంది, కర్తకు ఆధారమైంది కటం. ఇప్పుడు ఒకసారి సూత్రార్థం చూద్దామండి. ఆధారోధికరణం అనే దగ్గర క్రియాశ్రయభూతయో కర్తృకర్మణో అంటే క్రియకు ఆశ్రయభూతము లేనటువంటి ఏవైతే కర్తృకర్మలో ఆ కర్తృకర్మలకి క్రియ ద్వారా ఏదైతే ఆశ్రయం అవుతుందో, ఏదైతే ఆధారం అవుతుందో, అంటే క్రియను ధరించడంలో ఏదైతే ఆధారం అవుతుందో దానికి అధికరణం అనేటటువంటి పేరు వస్తుంది అని. క్రియాశ్రయభూతములైనటువంటి కర్తృకర్మలకి ధరించడం అనే క్రియలో ఏవైతే ఆధారం అవుతుందో అది ఆ ఆధారమైన దానికి అధికరణం అనేటటువంటి పేరు వస్తుంది. ఇక్కడ కటే ఆస్తే అనే దగ్గర ఆస్తే అంటే ఎవరు? చైత్రాది, చైత్ర ఆస్తే అన్నాం. ఇప్పుడు ఈ కూర్చోవడంలో కర్త ఎవడు? చైత్రుడు. ఈ కర్త ద్వారా ఏది ఆశ్రయం అవుతోంది? కర్త కూర్చోవడంలో ఏది ఆధారం అవుతోంది? కటము. కటంలో కూర్చోవాలి అంటే ఒక కటం ఉండాలి, ఒక చైత్రుడు ఉండాలి. ఇప్పుడు ఈ చైత్రుడు దానిలో కూర్చుంటే మనం చైత్రుడు కూర్చున్నాడు అంటాం. కూర్చున్నాడు అంటే కూర్చోవడంలో అనే దాంట్లో కర్త చైత్రుడు. ఈ చైత్రుడికి ఆధారమైనది కటము, అంటే కర్తకు ఆధారమైనది కాబట్టి కటానికి అధికరణం అనే పేరు వస్తుంది. అధికరణం అనే పేరు వచ్చిన తర్వాత కటంలో అవయవాలన్నీ సంబంధం కలిగి ఉంటాయి కానీ కర్తతోనే. అవును, అంతే కదా. అటువంటి టాపే కదా, టాప్ దానికి అవయవాలన్నిటితోనే సంబంధం కలిగి ఉంటుంది కదా. అవును, అవునండి, సంబంధం కలిగి ఉంటుంది. అయితే మీరు వివక్షిత అర్థం ఏంటి? కటంలో చేపలో అవయవాలన్నీ సంబంధం కలిగి ఉంటాయి. సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి అది మీరు అనుకున్నది ఇది ఔపశ్లేషిక ఆధారము అని చెప్పడం కోసం. అవునండి, అదే మనకి ఆ త్రిప్రకార ఆధారాలకి ఇక్కడ ఉదాహరణలు ఇవ్వలేదు. మనకు ముందు ఆధారాన్ని బట్టి ఒక ఉదాహరణ చూపిస్తున్నాం. ఒక ఆధార లక్షణాన్ని తీసుకుని, అది అధికరణ లక్షణాన్ని తీసుకుని ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నాం. కటే ఆస్తే, శకటే ఆస్తే, ఈ రెండు కూడా ఔపశ్లేషికానికే ఉదాహరణలు. స్థాల్యాం ఓదనం పచతి అనే దగ్గర కర్మకు ఆధారం, కర్మకు ఆధారం స్థాలి. ఇక్కడ కూడా ఔపశ్లేషికమే కదన్నయ్య. అంటే అన్న వండుతున్నాడు అంటే అంతే, గిన్నె ఎందు సంపూర్ణంగా గిన్నె ఎందు వండట్లేదు కదా, ఔపశ్లేషికం. ఈ మిగిలిన వాటికి ఇవ్వలేదు.
వైషయికానికి అభివ్యాపకానికి ఇక్కడ ఉదాహరణలు ఇవ్వలేదు. మోక్ష ఇచ్ఛా అస్తి తిరేషు తైలం వర్తతే ఇలాంటివి వైషయికానికి అభివ్యాపకానికి ఉదాహరణ అని చెప్తారు. స్థాళ్యాం పక్వం కూడా స్థాళ్యాం పచ్చతి ఇలాంటిదే. పచ్చతి అనేదేమో తింగంత పదము, పక్వం అనేదేమో పక్వ అనేదేమో కృదంత పదం, అంతే. అది దీనికి ఎందుకే వస్తుంది అన్నీ అంతే. కత్వామారూఢ అక్కడ కత్వాము, నువ్వు కత్వం అనేది కర్మ, అది ఆరూఢ క్రియలో కర్మ ఏంటి? కామారూఢ అంటే కత్వామారూఢ, సప్తమి కాదు అది. అక్కడ అలా వివక్ష చేయలేదు. కత్వాయాం సహ వర్తతే అన్నాం అనుకో, కత్వం ఆధారంగా వివక్ష చేసినట్టు. కత్వాం ఆరూఢ అన్నాం అనుకో, ఇప్పుడు ఏమైంది? ఆరూఢ అంటే ఆరూఢ అనే పదం చేత మనం కర్మ అంటే కర్మ రావాల్సి వస్తుంది. ఆరోహతి అన్నాం అనుకో, కట్వాయాం ఆరోహతి అన్నాం అనుకో, అది వేరే ప్రయోగం ఉంటుంది, అప్పుడు అధికరణం ఉండొచ్చు. ఇప్పుడు కటే ఆస్తే శకటే ఆస్తే స్థాళ్యాం పచతి. ఏ తర్వాత అధికరణానికి ఉదాహరణలు 3 చూపించారండి. దాని తర్వాత దూరాంతికార్థేభ్య కల్వతి అంటే చకారం చేత దూరాంతిక ప్రాతిపదికల కంటే కూడా వస్తాయన్నాడు. కేవలం దూరాంతికలు కాదు, దూరము అంతికము అనేవి అర్థంగా కలిగినటువంటి ఏ పదం కంటే కూడా వస్తాయన్నాడు. కాబట్టి దానికి ఉదాహరణ దూరే గ్రామస్య అంతికే గ్రామస్య అభ్యాసే గ్రామస్య. ఇప్పుడు ఏతావత దూర అంతిక మొదలైన పదాల కంటే ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, పంచమీ విభక్తి, సప్తమి విభక్తి 4 విభక్తులు చెప్పారు. దూరాంతికార్థేభ్య చతస్ర విభక్తయ భవంతి. ఈ 4 విభక్తులు దూరాంతిక ప్రాతిపదికల కంటే లేదా దూరాంతిక అర్థం కలిగినటువంటి ఏ ప్రాతిపదికల కంటేనైనా వస్తాయి. ఏవా విభక్తులు అంటే తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి, పంచమీ విభక్తి, సప్తమి విభక్తులు. అర్థమైందండి? అవును. పై సూత్రంలో వచ్చే 3 కలిసి ఇందులో వస్తున్నాయి చా అనే పదం వలన, అంతే కదండి. దానికి ఎక్స్ట్రా సప్తమి చెప్పుకున్నారు. ఇప్పుడు పై సూత్రంలోనే 3 వచ్చేస్తాయండి, అంతే సప్తమి వచ్చింది. అవునండి. ఓకే. దూరాన్ని కూడా అధికరణం ఎలా జస్టిఫై చేస్తామా? ఇది అధికరణంతో సంబంధం లేదండి, దూరాంతిక అర్థాలు ఉంటే చాలు. ఓకే ఓకే. వికల్పంగా షష్ఠి కూడా వచ్చింది కదండి ఇందులో. షష్ఠి కూడా ముందు సూత్రం షష్ఠి కూడా వచ్చింది కదండి. షష్ఠి వచ్చింది కానీ దూర శబ్దం కంటే రాలేదు. దూర శబ్దంతో యోగం ఉన్నటువంటి శబ్దాంతరం కంటే వచ్చింది. దూర శబ్దం యోగం ఉన్నప్పుడు ఉన్న గ్రామ శబ్దం కంటే, దేశ శబ్దం కంటే, మిగిలిన శబ్దాల కంటే వస్తుంది, దూర శబ్దానికి రాదు. అంటే ఇవన్నీ కూడా అసత్వవాచులైతే, సత్వవాచులైతే షష్ఠి విభక్తి కూడా వస్తుంది, దాని ప్రశ్న చేయక్కర్లే. అసత్వవాచులైతే. దాని తర్వాత సప్తమి విధానే తస్య ఇన్విశేష కర్మణ్యుపసంఖ్యానం అంటే సప్తమి విభక్తిని విధించడంలో తప్రత్యయానికి సంబంధించిన ఇన్ విషయమైనటువంటి ఏదైతే కర్మ ఉంటుందో ఆ కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే కూడా సప్తమి వస్తుంది అని చెప్పవలసినది అని. సప్తమి విధానం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఇన్ విషయస్య తస్య అంటే ఇన్ విషయమైనటువంటి ఏదైతే ఒక శాంతమైనటువంటి పదం ఉన్నదో ఆ శాంతమైనటువంటి పదానికి సంబంధించిన కర్మను చెప్పే ప్రాతిపదిక కంటే సప్తమి వస్తుంది అనండి. మీరు చూడండి, ఇప్పుడు మనకి కర్మను చెప్పే ప్రాతిపదిక కంటే ఏ విభక్తులు చెప్పారు మనకి, తర్వాత మీరే లిస్ట్ వేసి పంపించాలి. ఎవరైనా ఆలోచించండి, మన కర్మ ఉన్నప్పుడు ఏ విభక్తులు వస్తాయి అని. ఇది మంచి విషయం, అంటే మీకు బాగా అర్థం అయ్యిందో లేదా అనేది తెలియడానికి ఇలాంటివి మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. దీనికి ఉదాహరణ అధీతి వ్యాకరణేనండి. అధీతి వ్యాకరణే అంటే అధీతం అనే వ్యాకరణం అధీతం అని ఉందండి. వ్యాకరణం అనేన వ్యాకరణం అధీతం మామూలుగా మీకు తెలిసిన వాక్యమే. అనేన వ్యాకరణం అని అధీతం అనే వాక్యంలో అనేన అధీతం అనే అర్థంలో ఈ అధీత అనే ప్రాతిపదిక కంటే ఈ అధీత అనే దానికంటే ఇష్టాదిభ్యశ్చ అనే సూత్రం చేత
ఒక ఇని అనే ప్రత్యయం చెప్తారండి, తద్ధిత ప్రత్యయం. మీరు తద్ధితాలు చదివారు కాబట్టి ఎవరికైనా గుర్తుందండి ఇది? ఇది ఎక్కడుందండి ఈ సూత్రంలో? అంటే ఇష్టాదిభ్యశ్చ అని ఒక సూత్రం ఉందండి. అధీత వ్యాకరణం ఉదాహరణ ఇచ్చారు కదా, ఏ సూత్రం నుంచి చెప్తున్నారు? అది ఇప్పుడు సప్తమ్య అధికరణేచ అనే సూత్రంలో మనకు ఉదాహరణలు అయిపోయాయి, అది పూర్తి అయిపోయింది. దాని తర్వాత సప్తమి విధానే తస్యేన్ విశేష్య కర్మణ్యుపసంఖ్యానం అనే ఒక వార్తికం చూస్తున్నామండి మనం. అది మన దానిలో లేదు సార్, అష్టాధ్యాయం. అయ్యయ్యో అయ్యయ్యో, తెలుగు పుస్తకంలో లేదేమోనండి, నేను తెలుగు పుస్తకం చూడలేదు, అది తప్పైంది. అందుకే లేదండి. పోన్లేండి, మీరు ఎవరో అడిగి సూత్రం ఇచ్చాడు ఇంకా మళ్ళా ఇంకా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. అందులో పుస్తకాలు తెలుగు పుస్తకంలో లేవనుకుంటా. ఇక్కడ ఇంకా 2-3 వార్తికాలు ఉన్నాయి. లేవండి. చెప్పండి సరే, మేము వీడియో చూస్తూ ఒకళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఇది నేను పంపిస్తాను, గ్రూప్ లో పెట్టేస్తా. పెట్టేసమ్మా, అది పెట్టిన తర్వాత చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ పుస్తకం లేకుండా మనం ఏం చదవలేము. ఏ సూత్ర సంఖ్యలో అండి వార్తికాలు రాజేష్ గారు? ఈ సప్తమి అధికరణేచ అనే సూత్రం చూడండి. సప్తమి అధికరణేచ అనే సూత్రంలో ఉంది 2:36 అండి. సప్తమి అధికరణేచ మన దగ్గర 263 పేజీ. నేను పంపించాను. ఓకే, ప్రభాకర్ శర్మ గారు వచ్చారండి, ఆయనకి నమస్కారం అండి, స్వాగతం అండి. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఒకసారి మన మోహన్ పంపించారండి, ఒకసారి ఆ వాట్సాప్ లో ఆ పేజ్ ఓపెన్ చేయండి. ఆ పేజ్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది. మీరు చూసారండి? సప్తమి విధానే తస్యేన్ విశేష్య కర్మణ్యుపసంఖ్యానం. కనిపించిందండి? కనపడిందండి, కనపడింది. ఆ వార్తికం ఏం చెప్తోంది అని నేను తెలుగు పుస్తకంలో ఉంటుందని అనుకున్నాను. ఇది ప్రసిద్ధమైంది కూడా, ఇది తెలియాల్సిన విషయమే. ఇప్పుడు ఈ వార్తికం ఏం చెప్తుందంటే, సప్తమి విధానే, సప్తమి విభక్తిని విధించడంలో ఈ ఇన్ విశేష్య తస్య అంటే ఇన్ విషయమైనటువంటి ఏదైతే క్రాంతమైనటువంటి పదం ఉంటుందో ఆ పదానికి సంబంధించిన కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అని చెప్పదగినది అని. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ అధీతి వ్యాకరణే అని ఇచ్చారండి. అధీతి వ్యాకరణే. ఇప్పుడు అధీతి వ్యాకరణే అంటే అర్థం ఏంటి? అనేన వ్యాకరణం అధీతం అనే అర్థం. అనేన వ్యాకరణం అధీతం అని. ఇప్పుడు ఇక్కడ అనేన అధీతం అనే అర్థంలో అధీత అంటే అధీతం అనేటటువంటి దానికంటే, అధీతం అనేటటువంటి సుబంతం కంటే ఇష్టాదిభ్యశ్చ అనే ఒక సూత్రం చేత ఇని అనే ప్రత్యయం చెప్తారండి. ఇష్టాదిభ్యశ్చ అని. ఇష్ట అల్పప్రాణమేనండి. ఇష్టాదిభ్యశ్చ అంటే ఇష్టాదులైనటువంటి ఏవైతే ప్రాతిపదికలు ఉంటాయో, అంటే ఇష్టాదుల్ని పాణిని పరిగణించారు. ఆ పరిగణించిన వాటిల్లో ఏవైతే ఉంటాయో ఆ వాటి కంటే ఇని అనేటటువంటి ప్రత్యయం వస్తుంది అనండి. ఈ ఇష్టాదిభ్యశ్చ సూత్ర సంఖ్య కూడా ఒకసారి మీరు చూస్తే మీకు ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఒక్క నిమిషం చెప్తాను. 5288 అండి. ఇష్టాదిభ్యశ్చ చూడండి, 5288 అండి. అంటే ఇష్టాదుల్లో ఏవైతే ఉన్నాయో ఇష్టాది గణంలో చెప్పినటువంటి పదముల కంటే వాటికంటే ఈ అనేన అధీతం అంటే అనేన అనే అర్థంలో, కృతం అనేన అనే అర్థంలో ఇని అనేటటువంటి ప్రత్యయం వస్తుంది అనండి. ఇప్పుడు ఇక్కడ అధీత అనే పదం కూడా ఇందులో ఇష్టాదుల్లో చెప్పారండి. అధీత అనేది కూడా ఇష్టాదుల్లో చెప్పారు కాబట్టి
అధీత అనే దానికంటే కూడా ఇని అనే ప్రత్యయం వస్తుంది. ఇని అనే ప్రత్యయం వస్తే ఏమవుతుంది? అధీతి అని అవుతుంది ప్రథమ ఏకవచనంలో, గుణిన్ శబ్దం లాగా. కానీ గుణిన్ శబ్దం లాగా అంటే ఆ అర్థం వేరు. మళ్ళీ మీరు నకారాంతత్వ సామ్యం తీసుకోండి. గుణిన్ ఎలాగైతే నకారాంత శబ్దము, అధీతిన్ అనేది కూడా నకారాంత శబ్దం అంతవరకే. కానీ గుణిన్ అనేదానికి గుణాహాస్య సంతి అనే అర్థంలో, ప్రశస్త గుణహాస్య సంతి అనే అర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది, అది వేరేది. ఇక్కడ కూడా ఇని ప్రత్యయం వచ్చింది, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే అనేన కృతం అనే అర్థంలో. ఇక్కడ కిం కృతం అంటే అధీతం అని. అనేన కృతం అనే అర్థంలో ఈ ఇని అనే ప్రత్యయం వస్తుంది. ప్రకృతంలో ఆ కరణం అనేది, కరణ విశేషం అనేది అధ్యయనం. కాబట్టి అనేన అధీతం అనే అర్థంలో అధీత అనే ప్రాతిపదిక కంటే ఇని అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. అప్పుడు అధీతి అని ప్రథమ ఏకవచనంలో అవుతుంది. ఈ అధీతి అనే దగ్గర ఇక్కడ కర్మ ఏంటి? వ్యాకరణం. అనేన వ్యాకరణం అధీతం అన్నాం. అధీతం కిం అధీతం అంటే వ్యాకరణం అనేది కర్మ. ఇప్పుడు ఈ కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక ఏదైతే వ్యాకరణ అని ఉన్నదో, ఈ వ్యాకరణ అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి విభక్తి వస్తే అధీతి వ్యాకరణే అని అవుతుంది. అధీతి వ్యాకరణే అన్న, అనేన వ్యాకరణం అధీతం అన్న ఒకటే అర్థం. కానీ మనం ఒక తద్ధిత ప్రత్యయాన్ని కూడా చెప్పాలి అనుకుంటే అధీతి వ్యాకరణే అని చెప్పచ్చు. అలా లేకుండా కేవలం ఒక కృద్వాక్యంగా చెప్పాలి అనుకుంటే అనేన వ్యాకరణం అధీతం అని చెప్పచ్చు. అర్థమైందండి? అధీతి వ్యాకరణే పరిగణితి యాజ్ఞికే. అలాగే ఇక్కడ పరిగణితి అనే శబ్దం, పరిగణిత శబ్దం కూడా ఈ ఇష్టాదుల్లో ఉన్నది. కాబట్టి ఈ ఇష్టాదుల్లో ఉన్నటువంటి ఈ పరిగణిత అనే శబ్దం కంటే కూడా ఇని అనే ప్రత్యయం వస్తుంది. అప్పుడు పరిగణితి అని అవుతుంది. ఈ పరిగణితం ఏంటి అంటే యాజ్ఞికం. ఈ యాజ్ఞికం అనేది కర్మ అయింది కాబట్టి ఈ కర్మను చెప్పేటటువంటి యాజ్ఞిక అనే ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది. పరిగణితి యాజ్ఞికే అని అవుతుంది. ఆమ్నాతి ఛందసి. ఆమ్నాత శబ్దం కూడా ఈ ఇష్టాదుల్లో పఠితమైంది కాబట్టి ఈ ఆమ్నాత అనే దానికంటే కూడా ఇని ప్రత్యయం వస్తే ఆమ్నాతి అని అవుతుంది. ఈ ఆమ్నాతి అనే దాంట్లో కర్మ ఏంటి అంటే ఛందస్సు. అంటే ఛందస్సు అంటే వేదం, ఛందస్సు అని. దీన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక అంటే సకారాంతమైనటువంటి ఛందస్సు అనే ప్రాతిపదిక. దీనికంటే సప్తమి విభక్తి ప్రత్యయం వస్తే ఛందసి అని అవుతుంది. ఆమ్నాతి ఛందసి అని. అర్థమైందండి? మీరు వ్యాకరణం చూస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రయోగాలే చేయండి వీలైనంత వరకు. రాజేష్ గారు చెప్పండి. కారక ప్రకరణము అని ఒక 106 పేజీల పుస్తకం పంపించా కదా? అవునండి, అవును. ఇందులో 90వ పేజీలో ఇప్పుడు మీరు చెబుతున్నవన్నీ ఉన్నాయి. అయితే అదైనా చూడొచ్చండి. మనం పై వార్తకానికి వెళ్దామండి. ఇది అంతవరకు అందరికీ అర్థమైందా అండి? దాని తర్వాత ఇంకొక వార్తికము, అది కూడా మన తెలుగు పుస్తకంలో లేదు. వాళ్ళు ఎందుకో దీన్ని విడిచిపెట్టేసినట్టున్నా లేదా ఏదో పోయిందో మనకి తెలియదు. తర్వాత సాధ్వసాధు ప్రయోగేచ సప్తమి వక్తవ్య. అంటే సాధు అనే శబ్దం యొక్క ప్రయోగం కానీ అసాధు అనే శబ్దం యొక్క ప్రయోగం కానీ ఉన్నప్పుడు కూడా సప్తమి విభక్తిని చెప్పాల్సింది అని. అంటే ముందు వార్తికం తర్వాత ఇది చెప్తున్నాడు కాబట్టి ఇచ్చా అంటున్నా. అంటే సాధు దేవదత్త మాతరి అసాధు పితరి అని. అంటే ఇక్కడ దేవదత్త మాతరి సాధు, ఇక్కడ సాధు శబ్ద ప్రయోగం ఉండడం వలన ఈ మాతృ శబ్దం కంటే సప్తమి విభక్తి వచ్చింది, మాతరి సాధు అనేది. అలాగే అసాధు శబ్ద ప్రయోగం ఉండడం వలన అసాధు పితరి, పితృశబ్దం పితృ అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది, అసాధు పితరి అని అయ్యింది. సాధ్వసాధు ప్రయోగేచ సప్తమి వక్తవ్య. సాధు దేవదత్తో మాతరి అసాధు పితరి. పితరి పితృశబ్దాన్ని సప్తమి ఏకవచనం పితరి అని. అసాధు పితరి అన్నాం కదా, అసాధు అనే పదం ఇక్కడ ప్రయోగించాం కాబట్టి అసాధు సాధు అంటే సాధు అంటే ఏంటి? సత్ప్రవర్తన కలిగిన వాడు, సత్పనులు అది సత్చేష్టలు చేసేవాడు. అసాధు అంటే అలా చేయని వాడు.
తండ్రి అలాంటి వాడని చెప్పట్లేదు నువ్వు. మనం మళ్ళీ మాట్లాడదాం. నువ్వు నేను చెప్పింది ఒకలా ఉంది, నువ్వు అర్థం చేసుకుని ఇంకోలని అందరికీ అలాగే అర్థమైతే నేను బాధపడాలి బాబోయ్. తల్లి దగ్గర సౌమ్యంగా ఉంటాడు, తండ్రి ఉంది కాబట్టి అసాధు శబ్ద ప్రయోగం ఉన్నప్పుడు తద్యోగంలో సప్తమి విభక్తి వస్తుంది అన్న. ఇప్పుడు అసాధు శబ్దం ఉండడం వల్ల పితృ శబ్దం కంటే సప్తమి విభక్తి వచ్చింది. అసాధు పితరి కశ్చిత్ ఎవరో బుక్ లో ఉన్నది చెప్పేసేయండి, మార్పులే అని చెప్పేసి. నా పుస్తకంలో అది పితరి అనే పడిందండి. నేను మాతులే అనేది బాగుందండి. కృష్ణుడు మనకి అద్భుతమైన ఉదాహరణ కూడా అసాధు మాతులే సరిపోయిందండి. నీకు సంతోషమా? కారకార్హణ అంటే కారకత్వే సప్తమి వక్తవ్య. అంటే ఎవరైతే పనులు చేయదగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చెప్పేటప్పుడు సప్తమి విభక్తి కూడా వస్తుంది. కారకార్హులు ఉన్నారు అంటే ఆ కారకత్వం మాత్రం ఉన్నప్పటికీ కూడా సప్తమి విభక్తి వస్తుంది అని. కారకార్హణ అంటే కారకత్వే సప్తమి వక్తవ్య. కారకార్హణ దానికి ఉదాహరణ వృద్ధేషు భుంజానేషు దరిద్రాః ఆసతే, బ్రాహ్మణేషు పరత్సు వృషలాః ఆసతే. అంటే వీళ్ళు వృద్ధేషు భుంజానేషు దరిద్రాః ఆసతే అంటే శ్రేష్ఠులందరూ తింటూ ఉండగా దరిద్రులు కూర్చున్నారు అని. అంటే ఇక్కడ కారకార్హులు ఒక పనిని చేయదగిన వాళ్ళు ఎక్కడైతే పనిని చేస్తారో అప్పుడు ఆ కారకముల కంటే సప్తమి విభక్తి వస్తుంది అని చెప్పాలి అనండి. బ్రాహ్మణేషు తరత్సు వృషలాః ఆసతే. ఇక్కడ పనిని చేయదగ్గల వాళ్ళు అంటే వృద్ధులు. ఈ వృద్ధ అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల బహువచనం వచ్చింది. వృద్ధేషు భుంజానేషు, వృద్ధులందరూ కూడా, వృద్ధులు అంటే శ్రేష్ఠులు అని అర్థం. శ్రేష్ఠులందరూ కూడా భోజనం చేస్తూ ఉంటే దరిద్రాః ఆసతే, దరిద్రులు కూర్చున్నారు అని వీళ్ళు ఇచ్చిన ఉదాహరణ అండి, నాకు తెలీదు. ప్రయోగంతో సంబంధం లేదు. అక్కడ మన్య అనేది పూర్తిగా తింగంత పదం. ప్రయోగ విజ్ఞానం సాధు అక్కడ ఇది కదా ఆపరితోషాన్ తిరిషాన్న సాధు. అక్కడ నా సాధు మన్యే ప్రయోగ విజ్ఞానం అని. ప్రయోగ విజ్ఞానం సాధు నమన్యే అంటారు. ప్రయోగ అక్కడ సాధు పదం ఉందంటే ఇంకేం లేదు. ఇక్కడ కారకార్హణాంచ కారకత్వే సప్తమి వక్తవ్య. వృద్ధేషు భుంజానేషు దరిద్ర ఆసతే. అంటే వీళ్ళు కారకార్హులు, ఒక పనిని చేయదగిన వారు. వాళ్ళని చెప్పేటప్పుడు ఆ కారకముల కంటే సప్తమి విభక్తి వస్తుంది అని చెప్పాలి అని. అంటే భోజనం చేయదగిన వాళ్ళు భోజనం చేస్తున్నారు అని, ఎవరు ఏ పనిని చెయ్యాలో ఆ పని అని అటువంటి అర్థం ఉన్నప్పుడు సప్తమి విభక్తి వస్తుంది అని. వృద్ధేషు భుంజానేషు దరిద్ర ఆసతే. వృద్ధ అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చి, అంటే వీళ్ళు పనిని చేయదగిన పనిని వీళ్ళు చేస్తున్నారు అనే అర్థంలో సప్తమి విభక్తి ప్రత్యయం వచ్చి వృద్ధేషు భుంజానేషు అని అవుతుంది. అలాగే బ్రాహ్మణేషు తరత్సు వృషల ఆసతే. బ్రాహ్మణులు వీళ్ళు ఈ పని చేయడంలో తగిన వారు కాబట్టి వీరు ఈ పని చేస్తున్నారు అనే అర్థంలో ఇక్కడ బ్రాహ్మణ శబ్దం కంటే సప్తమి బహువచన ప్రత్యయం వచ్చి బ్రాహ్మణేషు తరత్సు వృషలాః ఆసతే, వృషులు కూర్చున్నారు అని. కారకారకత్వం అనేది ఇక్కడ బ్రాహ్మణులకి ఉంది, అలాగే వృద్ధులకు కూడా ఉంది. కాబట్టి బ్రాహ్మణ ప్రాతిపదిక కంటే వృద్ధ ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. కారకార్హణ అంటే ఇక్కడ ఈ పనిని చేయదగిన వాళ్ళు ఈ పని చేస్తుంటే వస్తుందండి. ఇప్పుడు పనిని చేయదగిన వాళ్ళు పని చేస్తుంటే సప్తమి విభక్తి వస్తుంది అన్నారు. తరత్సు అంటే అర్థం ఏంటండి? తరత్సు అంటే ఈదుతూ ఉండగానండి. ఈదుతూ ఉండగా ఇక్కడ ఏంటంటే తరతి అంటే తరతి అంటే తరత్సు అనేది త్రిశబ్దానికి
శత్రు ప్రత్యయం చేయగా వచ్చినటువంటి తరత్ అనే దాంట్లో సప్తమి ఏకవచనం అండి. సప్తమి బహువచనం అండి, తరత్సు అని. తరతి తరతో సప్తమి బహువచనం. సప్తమి బహువచనం ఉంది. తరత్సు అంటే ఎవరు ఏ క్రియని చేయదగిన యోగ్యులే ఉన్నారో వాళ్ళు ఆ క్రియని చేస్తున్నప్పుడు సప్తమి విభక్తిని చెప్పాలి అని. ఇక్కడ కారకార్హులైనటువంటి వృద్ధులు, కారకార్హులైనటువంటి బ్రాహ్మణులు భోజనము తరణము చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఇక్కడ వృద్ధ అనే ప్రాతిపదిక కంటే బ్రాహ్మణ అనే ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. బ్రాహ్మణేషు తరత్సు వృద్ధేషు భుంజానేషు అని. దాని తర్వాత ఏంటండి వృద్ధాహ అంటే వృద్ధేషు అంటున్నారు కదా వర్డ్ మీనింగ్. వృద్ధ అంటే శ్రేష్ఠ అని అర్థం అండి, శ్రేష్ఠవాచం. శ్రేష్ఠులు. మరి ఆమ్నాతి ఛందస్సి అన్నారు కదా ఇందాక. ఆమ్నాతి అంటే ఛందస్సులో నైపుణ్యమా అండి? ఆమ్నాతి అంటే ఏంటండి? ఆమ్నాతి అంటే నేర్చుకోవడం అండి. ఆమ్నాయ పదానికి వేదం అని అర్థం అండి. ఓకే. ఆమ్నాయము అంటే వేదము అని అర్థము. ఆమ్నాదము అంటే వేదాన్ని నేర్చుకోవడం అనే దక్షిణాయ పీఠం అని చెప్పి అంటుంటాం కదండి. ఆమ్నాయ ఏంటండి? దక్షిణామ్నాయ అంటే పీఠాలని అంటాం కదా, ఆమ్నాయాన్ని యూజ్ చేస్తాం కదండి. అవునండి. ఇప్పుడు శృంగేరి ఉంది కదా, అక్కడ దక్షిణామ్నాయ పీఠం అనే ఏదో అంటాం కదా. దక్షిణామ్నాయ పీఠం మన శృంగేరి పీఠాన్ని అంటామండి. అదే అక్కడ ఆమ్నాయ అని వచ్చింది కదండి. అవునండి. ఆమ్నాయము అంటే వేదము అని అర్థము. వేద పరిరక్షణ కోసం శృంగేరి అదే శంకరాచార్యులు వారు 4 దిక్కుల వైపు 4 పీఠాలని స్థాపించారు అంటారండి. ఆమ్నాయ అని అంటారు కదా. ఆమ్నాయ అంటే వేదం అని అర్థం, వేదం అని అంతే. ఇక్కడ ఆమ్నాతము అంటే వేదాన్ని బాగా చదవడం. ఆమ్నాత అనేది బాగా చదవడం. అర్థమైంది. ఇప్పుడు ఆమ్నాతి ఛందసి అంటే బాగా వేదాన్ని చదివాడు అని అంతే. ఇక్కడ రెండో వార్తికం అండి. కారకార్హాణాంచ అకారకత్వే సప్తమి వక్తవ్య. అంటే ఇందాక మనం ఏం చెప్పాము, ఎవరు ఏ పని చేయదగి ఉన్నారో వాళ్ళు ఆ పనిని చేస్తే సప్తమి అన్నారు. ఇప్పుడు ఈ రెండో వార్తికంలో ఏం చెప్తున్నారు, ఎవరు ఏ పనిని చెయ్యాలో వాళ్ళ ఆ పనిని చెయ్యకపోయినా కూడా సప్తమి. కారకార్హాణాంచ అకారకత్వే. అకారకత్వం ఇక్కడ కారక శబ్దానికి మనం మొదటి నుంచి అనుకుంటున్నటువంటి కారకత్వం అది కారకం కాదండి, క్రియా జనక అర్థం కాదు. కారకం అంటే చెయ్యడం అని అర్థమే. అర్థమైందండి? కారకార్హాణాంచ అకారకత్వే సప్తమి వక్తవ్య. అంటే ఎవరు ఏ పనిని చేయదగి ఉన్నారో వాళ్ళు ఆ పనిని చెయ్యకుండా ఉన్నప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది. దరిద్రేషు ఆసీనేషు వృద్ధాః భుంజతే. దరిద్రులందరూ కూర్చుని ఉండగా శ్రేష్ఠులు భోజనం చేస్తున్నారు అని. ఇక్కడ అకారకత్వం ఉంది. కారక అర్హులకి అకారకత్వం ఉంది. వృద్ధులకి భోజన కారకత్వం అనేది ఇక్కడ లేదు, భోజన అకారకత్వం అనేది అని ఉందని చెప్పుకోవచ్చు. లేదా దరిద్రులకి అకారకులైనటువంటి దరిద్రులకి కూడా సప్తమి విభక్తి వచ్చింది అని. దరిద్రేషు ఆసీనేషు అకారకులైనటువంటి ఎవరైతే దరిద్రులు ఉన్నారో వాళ్ళని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే కూడా సప్తమి విభక్తి వచ్చింది. వృషలేషు ఆసీనేషు బ్రాహ్మణాః తరంతి. అంటే వీళ్ళు అకారకులు. ఈ అకారకులైనటువంటి ఈ వృషల ప్రాతిపదిక కంటే దరిద్ర ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చి దరిద్రేషు ఆసీనేషు వృషలేషు బ్రాహ్మణేషు అనే. వృషలేషు బ్రాహ్మణే అనండి కదండి. అకారకత్వం అంటున్నారు. ఇక్కడ రెండు వార్తికాలు చూడండి. మొదటి వార్తికంలో కారకార్హాణాంచ కారకత్వే సప్తమి వక్తవ్య. రెండో వార్తికంలో కారకార్హాణాంచ అకారకత్వే సప్తమి వక్తవ్య. మీ పుస్తకంలో ఇతను పంపించిన ఫోటోలు ఎలా ఉంది నేను చూడలేదు, ఒక్క నిమిషం. అలాగే ఉంది, సేమ్ ఉందండి. అంతేనండి, అంతేనండి. దాని తర్వాత ఏ బుక్ లో అండి, ఏ పుస్తకంలో?
ఈ వార్తికలు సంస్కృత అష్టాధ్యాయులో పుస్తకంలో లేదు కదండి అవి వార్తికాలు అష్టాధ్యాయులో లేదు. అయ్యో మన తెలుగు పుస్తకంలో లేదండి, మిగిలిన అన్ని పుస్తకాల్లోనూ ఉన్నాయి. తెలుగు పుస్తకంలో ఏదో కారణాంతరం చేత ఈ వార్తికాలు వాళ్ళు రాయలేదో లేదా వాళ్ళు వ్యాఖ్యానం చేయలేదు, ఏదో జరిగింది, మనకు తెలియదు. మాకు గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. చేశారండి మన మోహన్ గారు ఇందాక చేశారు. చూడలేదు చూస్తాను. మోహన్ గారు ఇందాక పోస్ట్ చేశారు, చూడండి. ఓకే ఓకే, థ్యాంక్స్. కనిపించిందండి. దాని తర్వాత వార్తికం చూడండి. దాని తరువాత విపర్యాసేచ సప్తమి వక్తవ్య, అంటే అది విపర్యంగా ఉన్నప్పటికీ కూడా సప్తమి విభక్తి వస్తుంది అని. వృద్ధేషు ఆసీనేషు దరిద్రాహ భుంజతే, వృద్ధులందరూ కూర్చుంటూ ఉండగా దరిద్రులు భోజనం చేస్తున్నారు అని. అంటే ఇక్కడ కారకార్హులు ఒక పని ఆ పని చేయకుండా వాళ్ళు వేరే పని చేస్తున్నారు. వాళ్ళు కేవలం కూర్చుంటూ ఉండగా వేరే వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు అని విపర్యాసం. వృద్ధేషు ఆసీనేషు దరిద్రాహ భుంజతే, బ్రాహ్మణేషు ఆసీనేషు వృషలాహ తరంతి. ఇక్కడ విపర్యాసం ఉంది ఇందాక చెప్పిన వాక్యానికి దీనికి. కాబట్టి ఈ వార్తికం చేత సప్తమి విభక్తి వచ్చి వృద్ధేషు ఆసీనేషు దరిద్రాహ భుంజతే, బ్రాహ్మణేషు ఆసీనేషు వృషలాహ తరంతి అని. దాని తర్వాత నిమిత్తాత్ కర్మ సంయోగే సప్తమి వక్తవ్య, అంటే నిమిత్తం ఏదైతే ఉంటుందో ఆ నిమిత్తానికి సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అనండి. నిమిత్తాత్ కర్మ సంయోగే అంటే ఒక నిమిత్తం ఉండి ఆ నిమిత్తానికి కర్మ ఉన్నప్పుడు ఆ కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది. దీనికి ఇక్కడ ఒక శ్లోకంలో ఉదాహరణ చూపిస్తున్నారు. చర్మణి ద్వీపినం హంతి, ద్వీపినం హంతి. ద్వీపినం హంతి అంటే ఏనుగుని చంపుతున్నారు. ఎందుకు లేదు, ఏనుగునే చెప్పక్కర్లేదు, ద్వీప పదం చేత వ్యాఘ్రం కూడా చెప్పవచ్చు. ఎందుకు చంపుతున్నారు అంటే చర్మ నిమిత్తం, చర్మ కోసం. కాబట్టి కర్మ ఏమైంది, చర్మ అయింది. కాబట్టి ఈ కర్మను చెప్పేటట్టు ఆ నిమిత్తం ఇదైంది. కర్మ సంయోగం ఉండాలి, నిమిత్తం ఉండాలి. కర్మ సంయోగం ఉన్నప్పుడు నిమిత్తభూతమైనటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది అనండి. ఇక్కడ చర్మని ద్వీపినం హంతి అంటే ద్వీపి అనేదేమో కర్మ, దీంతో సంయోగం కలిగినదేమో చర్మ, అది నిమిత్తం కూడా అయింది. కాబట్టి ఈ చర్మ అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వస్తుంది. చర్మని ద్వీపినం హంతి అని అవుతుంది. చర్మని ద్వీపినం హంతి అంటే అర్థం ఏంటి, చర్మ నిమిత్తం ద్వీపినం హంతి అని అర్థం. దాని తర్వాత దంతయోహో హంతి కుంజరం, ఏనుగుని చంపుతున్నారు. ఎందుకని అంటే దంతయోహో, దంతముల నిమిత్తం, దంతాలు కావాలి అని. ఇప్పుడు ఇక్కడ నిమిత్తములు దంతములు కాబట్టి ఇక్కడ కర్మ సంయోగం కూడా ఉండడం వలన, కుంజరం అనేటటువంటి కర్మ పదం కూడా ఉండడం వలన నిమిత్తమైనటువంటి దంత శబ్దం కంటే సప్తమి విభక్తి వచ్చింది. ఈ సప్తమి విభక్తి అనేది ద్వివచనంగా వచ్చింది. అంటే ఏనుగుకి రెండు దంతాలే కనిపిస్తాయి కాబట్టి ద్వివచనంలో వివక్ష చేశాము. కాబట్టి ద్వివచన ప్రత్యయం వచ్చి దంతయోహో అని అయింది. అలాగే కేశేషు చమరీం హంతి, చమరీ మృగాన్ని చంపుతున్నారు. ఎందుకని అంటే కేశేషు, కేశ నిమిత్తం. కేశాలు అనేవి ఇక్కడ నిమిత్తాలు అయ్యాయి. దీనికి కూడా కర్మ సంయోగం ఉండడం వలన ఈ కేశ అనేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది, బహువచన ప్రత్యయం వచ్చింది, కేశేషు అనేది. చాలా కేశాలని ఒక్క కేశం నిమిత్తంగా చంపరు ఎవరును. కేశ సమూహం ఎక్కువ, ఒక 5 కేజీలు 6 కేజీలు బరువు ఉండేటటువంటి కేశాలు ఉంటేనే దాన్ని చంపుతారు. ఒక కేశం ఉంటే 2 కేశాలు ఉంటే ఎందుకు చంపుతారండి? కేశేషు చమరీం హంతి. కాబట్టి నిమిత్తభూతమైనటువంటి కేశ అనే ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది, కేశేషు అని అయ్యింది. సీమ్ని పుష్కలకో హతః, సీమ్ని అంటే సీమ అనే దాని కోసం పుష్కలక హతః, పుష్కలక మృగము చంపబడింది అని.
ఇక్కడ కూడా పుష్కలకం ఎందుకు చంపబడుతోంది అంటే నీ సీమ నిమిత్తం అని. అదొక సుగంధ ద్రవ్యం అండి, దానికోసం చంపుతారు అంటారు. కాబట్టి ఇక్కడ నిమిత్తమైనది సీమ. కాబట్టి ఈ ప్రాతిపదిక కంటే సప్తమి విభక్తి వచ్చింది. సీమన్ అనేది దీనికంటే సప్తమి విభక్తి వస్తే సీమ్ని అని అవుతుంది. సీమ్ని పుష్కలకః హతః అనొచ్చు. విభాషా నిశ్యోహం ఉంది, కానీ సీమని అంటే ఛందోభంగం ఏర్పడిపోతుంది. అక్కడ ఛందోభంగం ఉండకూడదు అంటారు. దాని తర్వాత యస్య చ భావేన భావలక్షణం అండి. ఇది ఇప్పుడు మొదలు పెడితే అవ్వదండి. మీరు ఏమైనా ముందు సందేహాలు ఏమైనా ఉంటే చూద్దామండి, లేదంటే ఎవరైనా మంచి శ్లోకం చెప్పండి, మనం ఆ శ్లోకంతో ముగిద్దాం. ఎందుకంటే తర్వాత మంచి సూత్రం ఉంది, దాన్ని ఇప్పుడు మొదలు పెడితే దాన్ని పూర్తి చేయలేము. ద్వీపినం అన్నారు కదండి ఇందాక, చర్మం ద్వీపినం అంటేనండి పులే అండి. ఓకే, అంటే ఈ వర్డ్ నేను వినలేదు ఎప్పుడు, అందుకే అడిగాను. పులి చర్మం కోసం చంపుతున్నారు, పులిని చర్మం కోసం పులిని చంపుతున్నారు. అంటే ద్వీపనం అనే పదం కొత్త పదం కదా, నేను వినలేదు. చమరీం అంటే అండి, మృగాలు అంటారు. మృగాలు అంటారు. మృగమా అన్నయ్య? మామూలుగా ద్విపహ అంటే ఏనుగు అంటారు కదా అన్నయ్య? అవునవును, ద్విపహ అంటే ఏనుగు. మరి ఇక్కడ ద్వీపినం అంటే అర్థం ఏంటన్నయ్య? ద్వీపి అంటే వ్యాకరణం అమ్మా, అదే ద్వౌ. ఇప్పుడు ఏం చెప్తారంటే ద్వీపం చర్మ తదస్య అస్తి ద్వీపి అని. అంటే ద్వీపం అంటే చర్మ, ఆ చర్మ కలిగినది ద్వీపి అని వ్యాఘ్రం. అంతే, ద్వీపం అంటే చర్మ. ద్వీపం అంటే చర్మ అని కూడా అర్థం ఉంది. ద్వీపం చర్మ, ద్వీపం అస్య అస్తి ద్వీపి. ఎవరైనా ఒక శ్లోకం చెప్పండి, ఆ శ్లోకం లేదంటే ఏమైనా సందేహాలు కానీ, లేకపోతే ఎవరైనా ఒక సూత్రం చెప్పండి. మళ్ళీ శ్లోకం ఎందుకు, మనం చాలా సూత్రాలు వివరించుకోవాల్సింది ఉంది కదా. ఎవరైనా ఒక సూత్రాన్ని మీకు అర్థమైన రీతిలో వివరించండి. ఎవరు, నేనే చెప్పాలేమో అమ్మా. ఎవరు, లోహిత, నీకేమైనా అర్థమవుతుందమ్మా? గురువు గారు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. కొంచెం అర్థం అవుతుందమ్మా. పోనీ నీకేం అర్థమైందో మొదటి నుంచి ఏదైనా ఒక సూత్రం తీసుకుని ఆ సూత్రం చెప్పు. నీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు చెప్పు. ఒక్క నిమిషం గురువు గారు. ఒకసారి చూసుకొని చెప్తాను. చూసుకో అమ్మా, 2 నిమిషాలు చూసుకో, ఇంకొక 5 నిమిషాల్లో చెప్పు. ఈ లోపల ఇంకెవరైనా చెప్తారు. ఇంకెవరు చెప్తారు? ఏఎస్ శర్మ గారు, మీరు ఏదైనా ఒక సూత్రం, ఇప్పటివరకు మనం చూసిన సూత్రాల్లో ఏదైనా ఒక సూత్రం మీరు చూసి మీరు చెప్పండి. నిన్న మనం అనుకున్న రీతిలో చెప్పండి. నిన్న మీరు వచ్చారండి? ఏఎస్ శర్మ గారు ఉన్నారండి? ఉన్నానండి, వచ్చానండి నిన్న. నిన్న మనం అనుకున్నాం కదా, సూత్రము పద విభాగము, అధికారాలు అనువృత్తుల్ని చూపించడం, అధికారాలని అనువృత్తుల్ని చూపించి వాటి ఒకదాంతో ఒకదాన్ని సంబంధం కల్పించి చెప్పడం. సందర్శించుకోవడానికి, ఆ రూపాన్ని సందర్శించుకోవడానికి
ఆయా సాధకులు తప్పకుండా వారు సాధన చేసుకుంటూ ఉంటే నేను ప్రత్యేకించి వారికి శక్తిని ప్రసాదించి వారికి అనుసరించుకోవడానికి ప్రతి ఒక్కరికి పరమాత్మ మొదలు శక్తి ఇచ్చి ఆ తరువాత రూపాన్ని ప్రదర్శించారు. పరమాత్మ యొక్క విశ్వరూపంలో ఉండేటువంటి పరిశీలిస్తున్నాం. అనేక మంత్రమైన అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యకాయకం. ఏ శర్మ గారు ఉన్నారా అండి? ఉన్నానండి. లేదంటే బ్రహ్మాజీ గారు చెప్తారు. బ్రహ్మాజీ గారు మీరు ఏదైనా సూత్రం మీరు చెప్పండి. మీరు అసలు చెప్పలేదు ఇప్పటిదాకా. శర్మ గారు మిమ్మల్ని మళ్ళీ అడుగుతానండి. బ్రహ్మాజీ గారు చెప్తారు. బ్రహ్మాజీ గారు ఎవరు టీవీ ఆన్ చేసుకున్నారండి, వాళ్ళు దయచేసి ఆపితే బాగుంటుందండి. బ్రహ్మాజీ గారు ఉన్నారా అండి? చెప్తానండి. అంటే ఇప్పుడు చెప్పారు కదా అధికరణ, ఇది ఇప్పుడే చూసుకున్నాను. సూత్రం చెప్పండి. అదే ఇప్పుడు వార్తకం చెప్పారు మీరు, అదే చెప్తాను. ఇప్పుడు అధీతి వ్యాకరణ అని చెప్పారు కదా, అదే రాసుకున్నాను అంతే. మొన్నటి వరకు అసలు నోట్స్ ఏం రాయలేదు. అధీతి అనేది క్రియాపదం కదండి. క్రియారూపమునకు వ్యాకరణం అనే కర్మ ఉండడం వల్ల వ్యాకరణ అనే దానికి సప్తమి విభక్తి చేర్చాం, వచ్చింది దీనివల్ల కర్మ. అధీతి వ్యాకరణం అంటే అర్థం ఏంటండి? అంటే వ్యాకరణము చదవబడిన వ్యాకరణం అధీతం అనే అర్థం. అవునండి, వ్యాకరణము చదవబడిన, ఇతనిచే వ్యాకరణము చదవబడిన. అవును, ఇప్పుడు ఇతనిచే వ్యాకరణం చదవబడిన అనే అర్థంలో, ఈ అనేన అధీతం అనే అర్థంలో ఈ అధీత అనే దానికంటే ఇని అనే ప్రత్యయం. అవునండి, ఇష్టాదిభ్యస్త అనే సూత్రగణంలో ఉన్న వాక్యంతో ఇని ప్రత్యయం చేర్చగా అధీతి అనే రూపం సిద్ధించింది. ఇప్పుడు ఈ అధీతి అనే రూపమునకు కర్మ క్రియారూపమునకు క్రియ కాదండి. అధీతి అంటే కిం అధీతం, కిం అధీతం కర్మ ఏంటి? వ్యాకరణం. వ్యాకరణం అండి, వ్యాకరణం. మన వార్తికం ఏముంది? తస్య ఇంగ్విషయస్య కర్మని ఉపసంఖ్యానం. కర్మకి అంటే కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే సప్తమి ఉపసంఖ్యానం, సప్తమి చెప్పదగినది. అంటే వ్యాకరణ శబ్దమునకు ఈ వార్తకం చే సప్తమి విభక్తి విధించబడినది. అంటే మనం కు అనకూడదండి, కంటే అనాలి. ఇది ఒక నియమం. అమ్మా లోహిత చెప్తావమ్మా, నువ్వు ఇంకా 5 నిమిషాలే ఉంది. ఉన్నావా అమ్మా? చూసుకుంటున్నాను గురువు గారు. గురువు గారు నేను చెప్తానండి. చెప్పండి. 1:4:25 సూత్రం అండి. బి త్రార్థానాం బయహేతు. చెప్పండి. ఇది త్రార్థానాం అపాదాన సంజ్ఞం కారకే బయహేతు అనండి. విత్యేర్దధానానాం త్రాయత్తద్ధానాం చ ధాతూనాం ప్రయోగే బయహేతు. ఇక్కడ భయపడడం అనేటటువంటి భయపడడం, రక్షించబడడం 2 అర్థాల్లోనూ ధాతువుకి అపాదాన సంజ్ఞ వస్తుందండి. ఇంకా ధాతువుకి అపాదాన సంజ్ఞ రాదండి. ధాతువును ప్రయోగించినప్పుడు భయహేతుకి అపాదాన సంజ్ఞ వస్తుందండి. ఇక్కడ ఉదాహరణలో చౌరేభ్యో బివేతి
శౌర్యేభ్యో రక్షతి. విధేతి అంతేనండి. విధేతి. అమ్మా సత్యలోహిత నువ్వు చెప్తావా అమ్మా? చూసుకున్నావా? అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు ఉంది. నీలాంటి వాళ్ళు చదవాలమ్మా. మీలాంటి వాళ్ళంటే మీరే వ్యాకరణాన్ని చదివితే తర్వాత అందరికీ ప్రయోజనం. అంటే వీళ్ళు చదవద్దని కాదు, అలా అనుకోవద్దు, అందరూ చదవాల్సిందే. కానీ నీలాంటి వాళ్ళు చదివితే ఇంకా ప్రయోజనం, అది నా ఉద్దేశం. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను గురువు గారు. అయితే నెక్స్ట్ క్లాస్ లో మీరు ఏ సూత్రం చెప్పమంటే ఆ సూత్రం చెప్తాను. ఏదో ఒకటి నీకు నచ్చింది చెప్పమ్మా. సత్యవాణి గారు మీరు చెప్తారండి. నమస్తే అండి. చెప్పండి. ప్రయత్నం చేస్తా అండి. ఏనాంగ వికారః. చెప్పండి, మంచి సూత్రం. ఏనాంగ వికారః అండి సూత్రము. ఏనా తృతీయ ఏకవచనము, అంగ వికారః ప్రథమ ఏకవచనము. అంటే ఏనాంగేన వికృతేనాంగ అంగినో వికారో లక్ష్యతే తతః తృతీయా స్యాత్. ఇక్కడ అంగ శబ్దానికి అంగ సముదాయమైన శరీరము అని అర్థం కదా. ఆ సముదాయం వద్దండి, అంగీ అర్థం అని చెప్పండి. అంగ శబ్దానికి అంగ అనేదానికి అంగీ అని అర్థము. అంగీ అని అర్థము. అంటే ఇక్కడ ఏన అనే శబ్దము శరీర అవయవాన్ని హేతువుగా నిర్దేశిస్తుంది, అంతేనా? వికృతమైన ఏ అవయవంతో శరీరము వికారంగా కనిపిస్తుందో దానికంటే తృతీయ విభక్తి వస్తుంది. ఉదాహరణ అక్ష్మ కాణః అండి. అంటే కంటి చేత గుడ్డివాడు. ఇక్కడ అవయవము అయినటువంటి కన్ను గుడ్డితనము వికృతంగా ఉంది. అంగి మీరు అన్నట్టు అంగి శరీరము వికారం చూపిస్తుంది. అంటే ఇక్కడ కన్ను అనేది వికృతంగా ఉండడం వలన ఇతని శరీరం వికారంగా కనిపిస్తుంది. కాబట్టి వికృతమైన ఆ అవయవాన్ని తెలిపే ఈ కంటి శబ్దానికి తృతీయ విభక్తి వస్తుంది. అప్పుడు అక్ష్ణ కాణః ఈ సూత్రం చేత ఏనాంగ వికారః అని ఈ సూత్రం చేత అక్ష్ణ కాణః అంతే కదండి. ఇంకేమైనా చెప్పాలి? దాదాపు బాగా చెప్పారండి. దాదాపు అన్నానని కాదు, ఇంకొంచెం వివరించి ఉంటే బాగుండేది. బాగా చెప్పారండి, ధన్యవాదాలు. అది ఇంకా అంటే ఇంకా చెప్పారా? ఇంకా ఏం చెప్పాలి అక్కడ? ఇంకా అంటే కొంచెం మన సూత్రార్థాన్ని సమన్వయం చేస్తూ చెప్తే సరిపోయేదండి, అంతే. ప్రయత్నం చేస్తాండి. ఇప్పటికిప్పుడు అనుకోండి. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. ఇక్కడికి ఆపుదామండి. రేపు ఈ 5 సూత్రాలు చూద్దాము. ఈ లోపల మీరు మాత్రం రోజు ఒక 5 నిమిషాలు టైం వచ్చినప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నించాలి. మన ఉద్దేశం కేవలం ఒక పారాయణ ప్రవచన కార్యక్రమంలా కాకుండా మీ అంతటి మీరు కూడా ఇలా సొంతంగా చెప్పగలగాలి అని మాస్టర్ ఉద్దేశం కూడా అదే. గురువు గారు, నేను రేపు ఒక సూత్రం చెప్తాను. రేపు క్లాస్ స్టార్టింగ్ లో వద్దమ్మా. రాజేష్ గారు, చెప్పండి. అంగం అంటే మరాఠీ భాషలో శరీరం అనే అర్థం. అంగం అనే వాడతారు వాళ్ళు, శరీరానికి అంగం అనే వాడతారు మొత్తం. ఇప్పుడు మనకి సంస్కృతంలో కూడా అనంగుడు అనే ఒక పేరు ఉందండి. అనంగ అంటే శరీరం లేనివాడు అనే అర్థం కదా. అవునండి. అక్కడ కూడా అంగ శబ్దానికి మనం హర్షాద్యదంతం అని చెప్పాము. అంగ అంటేనే అంగాని అస్య సంతి అని, అంతే. అంగాని అస్య సంతి ఈజ్ ఈక్వల్ టు అంగం, అంతే. అది మరాఠీలో ప్రసిద్ధంగా, తెలుగులో లేదు. ఏంటండి? శ్రీరామ్ జై రామ్ జై జై రామ్.